ప్రేమ కలిగిన దేవా, దయగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా ఒక్కసారి నన్ను దర్శించయ్యా. నీ సేవా పరిచర్య భారాన్ని నాకు ఇచ్చా తండ్రి. నాయన, మరి అనేక మంది ఆత్మలను నీ వైపు తిప్పడానికి నేను ప్రయాణమై వెళ్ళబోతూ ఉంటుండగా తండ్రి నాయన, ఈ సేవకు పిలుచుకున్న నీవు నమ్మదగిన వాడవు గనుక అనేక ఆత్మలను నీ కొరకు రక్షించడానికి తగిన పాత్రగా నన్ను వాడుకునమని, తగిన పరిస్థితులు గుండా నడిపించమని యేసు ప్రభువుల వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. Western music. మావిడ ఎక్కడుందా, బయట ఉందా, లోపల ఉంది? వచ్చేలోపు ఇంకో భార్య మెసేజ్ చూసేద్దాం. పని మనిషి వచ్చినప్పుడు నెటకర వాడుకుంది అంతే. విజ్జు, ఏమే విజ్జు, ఏంటి ఏం చేస్తున్నావు లోపల? అప్పుడప్పుడు ఎడకన ఆడాలి కదే భార్యతోటి. ఏం వండుతున్నావు? ఏముంది, మీకు నచ్చితే ఏదైతే అదే వండుతాను. చెప్పండి. చికెన్ వండిందమ్మా మమ్మీ. చికెన్ తెప్పిద్దామా, మోస్తారు. బిర్యానీ కూడా చేసి పెడతాను తల్లి. ఏమండి, అయ్యగారు లాగా ఉన్నారేంటి? ఇదేంటి కొత్తగా వచ్చిన అయ్యగారు లాగా ఉన్నారేంటి? అయ్యగారు 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 బాబు చెప్పండి. ఏంటి, నేను ఎవరో మీకు తెలీదా? ఈ ఊర్లో ఎవరో చెప్పలేదా నా కోసం? నన్ను రాజ్ కుమార్ అంటారు. బాబు, నేను ఈ ఊర్లో కొత్తగా వచ్చాను. నేను ఇంకా ఎవరిని కలవలేదు. నాకు మీ గురించి ఎవరో చెప్పను లేదు. ఏంటి, ఎవరో చెప్పలేదా? ఇంకా ఎవరో చెప్పలేదు బాబు, నేను ఎవరిని కలవలేదు. అక్కడ చర్చిలకు పునాదులు వేసింది ఎవరో తెలుసా? మా తాతలే. చర్చిలో అక్కడ గొయ్యలు తీసింది ఎవరో తెలుసా? మా నాన్నలే. తాళాలు తీసింది ఎవరో తెలుసా? నేనే. అయినా కానీ నేను ఎవరో మీకు తెలీదా? అయ్యో బాబు, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను, నాకేమీ తెలీదు. ఇంకా మీ గురించి నాకు ఎవరో చెప్పను లేదు. కానీ బాబు, మీకు ఒక మాట తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది, మీకు తెలుసా? మనకి బాగా సుపరిచితమైన మాటే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఈ వాక్యం మీకు తెలుసు కదా? దీని భావం ఏంటో తెలుసా? ఒకవేళ మీరు ధనవంతులు కావచ్చు, మీరు ఆస్తికి కర్తలు కావచ్చు, కానీ మీ చేత దేవుడు పని చేయించకపోతే, మిమ్మల్ని దేవుడు వాడుకోకపోతే మీకు ఈ ఆధిక్యత ఎక్కడది? కనుక ఈ ధన్యత దేవుడు మీకు ఇచ్చిందిగా మీరు ఎంచుకోవాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో అది మీ గొప్పతనంగా మీరు ఎంచుకోకూడదు. ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి. ప్రతి పండగ వచ్చినా సరే మేము బట్టలు ఇచ్చేది మేమే, గిఫ్ట్లు ఇచ్చేది మేమే, అట్టపల్లి ఇచ్చేది కూడా మేమే, భోజనం పెట్టుకుని మేమే. అమ్మా, ఈ పనులన్నీ మీరు దేనికోసం చేస్తున్నారో చెప్పండి. పుణ్యం కోసం కాదా? కానీ బైబిల్ గ్రంథం యెషయా గ్రంథంలో 64వ అధ్యాయం ఒక చక్కని మాట తెలియజేస్తా ఉంది. అక్కడ భక్తుడు రాస్తూ అంటాడు, దేవా, మా నీతి క్రియలన్నీ కూడా
నీ ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయి అని అంటాడు. ఎంత చక్కని మాట, ఎంత దీనత్వంతో పలికిన మాట. మనం ఎంత గొప్ప పనులు చేసినా సరే, మనం ఎంత గొప్పవారమైనా సరే, మనలో అహంకారం ఉండకూడదు. ఒకవేళ మనం గనక ఇది నా వల్లే జరిగింది, నేనే చేశాను అనే అహంకారం మనలో ఉంటే దేవుడు మనల్ని అంగీకరించడు. బైబిల్ గ్రంథం సెలవిస్తా లేదా? నాశనానికి ముందు గర్వం నడుస్తుందని. మనం వాక్యం చదువుతాం కానీ అనేక పర్యాయాలు వాక్యాన్ని అర్థం చేసుకోం. ఒక చక్కని భక్తుడు ఎలా పాడాడు తెలుసా? వాడుకగా వాక్యమును చదివితిమి గాని వాస్తవముగా దాని భావమే మరచితిమి. వాడుకగా వాక్యమును చదివితిమి గాని వాస్తవముగా దాని భావమే మరచితిమి. ఆచారముగా ఆలయమేగితిమి గాని ఆచారముగా ఆలయమేగితిమి గాని ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి. ఆచరణలో ఆజ్ఞలను విడచితిమి. తుదకు వాక్యము నీవని ఎరిగితిమి. ఎంత చక్కని పాట విన్నారా? మనం ఆలయానికి వెళతాం కానీ దేవుని వాక్యాన్ని అంగీకరించలేం. మీకు ఒక విషయం తెలుసా? ధనం ఉన్నంత మాత్రాన దేవుడు అర్హత ఇవ్వడండి. ఒకవేళ దేవుడు అలా అర్హత ఇవ్వాలనుకుంటే ఈ రోజున ధనం ఉన్న వాళ్ళే రాజ్యాలు ఏలాలి, ధనం ఉన్న వాళ్ళకే అన్ని ఆధిక్యతలు ఆశీర్వాదాలు ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనందరికీ సుపరిచితమైన వ్యక్తి యాకోబు ఎంత భౌతికమైన ధనాన్ని సంపాదించి ఆశీర్వాదాలు సంపాదించుకున్నా, దేవా నన్ను ఆశీర్వదించమని అడగట్లేదా? దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని కృప లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేం. కనుక అసలు కృప అంటే ఏంటో తెలుసా? అర్హత లేని మనకు అర్హతనిచ్చేదే దేవుని కృప. కాబట్టి దేవుని కృపని తప్ప వేరే దేన్ని ఆశ్రయించకండి అమ్మా. అర్థమైందా తల్లి? అర్థమైంది అయ్యగారు. ఇక మీదటి నుంచి దేవుని మాట వల్ల మేము నిజాయితీగా మీ విషయంలో మేము ఎదుగుదడానికి, మీ చెప్పే మాటలు బట్టి మంచి విషయాలను మేము దేవుని కొరకు ఇంకా ముందుకు కొనసాగడానికి మీ మాట వినగలని మీతో మీరు ఏం చెప్తే అది మేము వింటాం అయ్యగారు. చాలా మంచిదమ్మా. దేవుడు అనేక మంది ఆత్మలను ఆయన యొద్దకు చేర్చుకోవాలని చెబుతూ మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నారు. మీకు ఒక విషయం తెలుసా? మీరు ఇందాక దైవజనుణ్ణి ఎంతో చులకనగా మాట్లాడారు. అసలు దేవుని సేవ అంటే ఎలాంటిదో తెలుసా? మీకు చెప్పనా? ఒక భక్తుడు రాస్తూ ఇలా పాడాడు: లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా, లోకులను దీవించు సేవా, లోకమును జయించు సేవా, మధుర 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 సేవా, యేసు ప్రభు సేవా, మధుర మధురం భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా. అమ్మ చూసారా? ఈ మాట విన్నారా? భాగ్య భోగాలు లేని సేవ. మీకు విషయం తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక వడ్రంగి కుటుంబంలో పుట్టాడమ్మా. కాబట్టి ఆయన ఏమీ లేని దీనుడిగా తగ్గించుకున్నాడు. తండ్రితో కూడా ఉండవలసిన ఆ భాగ్యాన్ని ఆయన ఎంచుకోలేదు, కానీ అది విడిచిపెట్టి మన కోసం దీనుడిగా వచ్చినప్పుడు మనం తగ్గించుకోవడంలో తప్పు లేదమ్మా. ఆ విషయాలు మీరు తెలుసుకోండి. ఇప్పుడు నాతో కూడా రండి, మనం అనేక మందికి సువార్త చెప్పి దేవుని యొక్క మాటని చాటిద్దాం. దేవుని ప్రేమని రుచిని ఆయన విలువని తెలుసుకోవాలని మేము మీతో పాటు కొనసాగుతామయ్యా. చాలా సంతోషం అమ్మా. నాతో కూడా రండి, అనేక మంది ఆత్మల రక్షణార్థమై మనకు ముందుకు వెళ్దాం. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి మనుష్య జాతికే సునామము. బస్ పాటలు ఎండబడిపోతున్నాయి, ఎక్కడ పాడుతున్నారు బాబు? లైట్ సాంగ్ పాటలు పాడేసుకుంటున్నారు. ఇక్కడ పండుగ దగ్గరికి వెళ్ళిపోవాలి.
యేసుబాబు పండుగ జరుగుతుంది, అక్కడికి పోవాలి మనం. యేసుబాబు పండుగ అయ్యా ఇంట్లో అతను ఎక్కడికో బయటకు వెళ్ళిపోయాడు, ఇంకా రాలేదు. వచ్చేస్తాం. అందరూ పండుగ పబ్బము చేసుకుంటున్నారు, మాకు ఇంకా అది ఏమీ లేదు. ఇతను వెళ్ళిపోయి తాగేసి ఏ పాలు పట్టుకునే పడుకున్నాడో, ఏ మందు ముందే పడుకున్నాడో పాపం. యేసుబాబు పండుగ ఇంకా రాలేదు. ఇంకా మిస్సు పండుగ యేసుబాబు పాటలు పాడుతారు. అయ్యో ఎక్కడేమో పండుగ 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 యేసుబాబు పండుగ పండుగ. ఏయ్ ఏయ్ ఎవడన్నా చిరగని నాకు అడ్డొచ్చడా? ఏయ్ జాగ్రత్త, పక్కకి వెళ్ళిపోతాను. ఏయ్ అమ్మా, అందరూ ఇల్లు పండుగమ్మ పండుగ లేదు. ఇతను బయటకు వెళ్ళి ఇంకా రాలేదు. మార్కెట్కి వెళ్ళి ఏమో తెస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఏం చేయాలో ఏంటో. పిల్లలు చూస్తే ఇంట్లో బట్టలు లేవు, ఏమీ లేవు అని ఎంతో బాధపడుతున్నాను. రేపు పండుగమ్మ పండుగ యేసుబాబు పండుగ. డాన్స్ లేదమ్మా, పాట పడదమ్మా, డాన్స్ లేదమ్మా, పాట పడదమ్మా, పండుగమ్మ. ఎప్పుడు ఇలాగే ఉంటారా తాగుతూ? ఏం చేస్తాం బాబు, అందరికీ ఒక భాగం వస్తుందా? దేవుడు అలా పెట్టాడు. నేను అంతే. మొదలెడిసింది బాబు. బంగారం అయిన బంగారం, మా ఇంటి యజమాని. అయ్యి బాబు, మా ఆవిడంటే ఏంటండి, ఇలా తాగేసి ఇలా తిరిగి వస్తారు. బయటికి వెళ్ళి ఏమన్నా తీసుకొస్తానని వెళ్ళాడు. ఇంకా ఏం చేయకుండా వచ్చారు. పిల్లలు బాధపడుతున్నారు కదా, అందరూ ఊళ్ళో అందరూ పండుగ చేసుకుంటున్నారు. మనకి అది అదేమి లేదా? పిల్లలు ఆమెను చూసి ఎంత బాధపడుతున్నారు. మర్చిపోతుంది బాబోయ్ నాకు ఈ మాటలకే. అమ్మ బాబోయ్, ఉండండి. అమ్మాయి ఉండండి, కూర్చోండి. అమ్మాయి చూడండి, బట్టలు లేవు. ఊళ్ళో అందరూ పండగ బట్టలు వేసుకుంటున్నారు. మా బట్టలు తేలేదని చూస్తాం. బట్టల గిట్ల ఎప్పుడు అడిగాడా? బట్టలు అడిగారా చంపేస్తాను. నేను కష్టపడ్డాను, నేను తాగుతాను. మనకే ఆహా అయ్య బాబోయ్, కూర్చోండి కూర్చోండి. ఎందుకండి ఇలా తాగొస్తారు? ఇంట్లోకి ఏమి లేదు. అలా ఉంటే ఎలాగండి? పిల్లలను నొక్కంటే నువ్వు పండుగ బట్టలు గిట్లు అన్నవా? అయిపోదా ఎర్రి వాళ్ళకు మా పండుగ అంటే నీకేం తెలుసు? ఎలాగండి? కూర్చోండి. పండుగ అంటే డాడీ బట్టలు కొనవా డాడీ, ఆ? బట్టలు కొనవా డాడీ. వా, పిల్లలంటే ఏలండి అయిపోవే, అయిపోవే, అయిపోవే. ఎడమా కొనవా డాడీ. బట్టలే ఈ చొక్క ఉందా? మిషన్ దగ్గరికి అట్టుకెళ్ళి నీకుంటే మనం ఇదైతే ఉందా? ఇది కాదు,
ఇది ఉందా మీ అమ్మ చీర సగం కోసేసి ఇడికి ప్యాంటు కుట్టేమన్నా మనం పండగ చేసుకుంటాం రా పండగ మనం పండగ అంటే నవ్వుతా ఎంతసేపు ఇలా తాగుతూనే ఉంటావా డాడీ? అబ్బా అబ్బా ఎంతసేపు తాగుతాడు ఈ డైలాగ్ ఎక్కడో కొట్టాలా అయ్య బాబోయ్. ఏయ్ తాగనోడు మనిషి కాదు ఏ బాబు తాగినోడు ఎదవా కాదు పిల్లల ముందు అలా చేయకూడదు, కొంచెం మంచిగా ఉండండి. పిల్లలకి బుద్ధులు చెప్తున్నాడే మూలకం మంచిగా ఉండి చెప్పండి, అంతే తప్ప ఎలా ఉండి చెప్పకూడదండి. ఓయ్, నువ్వు నా బంగారం నా సన్నాలు నా సన్నం ఎంత సన్నంగా ఉంది ఓయ్ సన్నాలు ఎప్పుడు ఇదేనా? ఇదిగో, ఇది చూడ పొద్దున్న నుంచి కప్పలోని చెరువు దగ్గర నుంచి పొద్దున్న మొదలెట్టాను అక్కడ నడక ఇప్పుడు వచ్చాను ఇదే పండుగ ఏ పండుగమ్మ పండుగ ఏ కిస్మిస్ పండుగ ఏ పండుగమ్మ పండుగ పండుగ కిస్మిస్ పండుగ ఎర్రమోలకుమా అందరూ ఏయ్. మీరు మందు తాగుతుంటే మీకు పండగ, అందరూ అమ్మ పండగ చేసుకుంటున్నారు. పిల్లలు చూస్తే బట్టలు లేవు ఏవి లేవని బాధపడుతున్నారు. అలాగైతే ఎలాగండి? కొంచెం ఈ పండుగ చేసుకుంటే బట్టలు ఎవడో అడగడా ఎర్రమోలకుమా అందరూ చూసి పిల్లలు బాధపడతారు కదా. అవును ఇలాంటి మాటలు నువ్వు కూడా మాట్లాడేస్తున్నావు అంటే నా సన్నాలు సన్నాలు అమ్మ సన్నాలు రేపు పొద్దున్న పనిలోకి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి నువ్వు తాగుతావు. వెరీ గుడ్ వీడికి బాగా తెలుసుకోండిరా అబ్బా నేను బ్రహ్మాండంగా కంటత వాక్యం చెప్పాడు నేను విన్నాను బాగా చెప్పాడు థ్యాంక్స్ థ్యాంక్స్ ఇదమ్మా ఏంటంటే డాడీ? ఇదే నంజుకు రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. అయ్యా అయ్యా పైకి లేగయ్యా అయ్యా అయ్యగారు వచ్చారు ఏదో చెప్తారు. అయ్య బాబు రా బాబు వెళ్ళారా కూర్చో కూర్చో బాబు కూర్చో కూర్చో అయ్యగారు మీరు ఎప్పుడు తాగేసి ఇలా వస్తున్నారండి, పిల్లలు చూస్తే బాధపడుతున్నారు. మీరు కొంచెం ఇతను మారు మనసు పొందేలా చేయండి. తండ్రి నాయన ఇతను మారు మనసు దయచేతండి. ఈయన పేరేం పేరమ్మా? నా పేరు యారికి పైడి అండి బాబు పైడియా అయ్యారా మరిచిపోకండి బాబు ఏంటండి నేను మర్చిపోలే కానీ బాబు దారానండి పైడి గారు బాబు మీరు అయ్యారు వచ్చినప్పుడు కూడా అలా ఉండకూడదు. ఏదో చెప్తారు వినండి. మరి మీరు చెప్పాలి మాకు అయ్యి బాబు బాబు నా మాట విను నా మాట విను అయ్యగారు కూర్చోండి. నేను దేవుని ప్రతినిధిగా వచ్చాను కదా నువ్వు నా మాట వినాలి. ఇక్కడ నువ్వు ఇలా తాగేసి నీ ఆరోగ్యం పాడు చేసుకుని ఇల్లంతా గొల్ల చేసావు అనుకో నీ కుటుంబం ఏమవుతుంది? ఎప్పుడన్నా ఆలోచించావా? అంత తీరుబడి ఎక్కడ ఉంటది అయ్యారు మనకి పనులు ఉంటాయి, నేను కాదనటం లేదు, కానీ కుటుంబం గురించి పట్టించుకొని యజమానుడు ఏం యజమానుడయ్యా? కాబట్టి కుటుంబాన్ని గురించి ఆలోచించు. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట చెప్తాను, మనసులో పెట్టుకో. అమ్మ మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో
సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనంలో ఒక చక్కని మాట ఉంది, మీకు తెలుసా? తాగుబోతులు తిండిబోతులు దరిద్రులైపోతారండి. నీ స్థితి చూస్తే నీకు అర్థం కావట్లేదా? నీ కుటుంబం పరిస్థితి చూస్తే నీకు అర్థం కావట్లేదా? నీ భార్య ఆకలితోని, నీ పిల్లల ఆకలితోనే ఉండడం నీకు ఇష్టమా? కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి పైడియా, నీ కుటుంబాన్ని మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, దేవుని మాటలు విను, ఆలయానికి రా. పద్ధతి మార్చుకోకపోతే దేవుని శిక్షకి పాత్రుడు అవుతావు సుమా. కాబట్టి జాగ్రత్త. అయ్యగారు ప్రతి ఆదివారం గుడికి వెళ్ళిపోతున్నానండి. ఇదిగా అలాగ వస్తున్నానా, అలాగ నొట్టుకొని వచ్చేస్తాను. జరిగి వచ్చగా జరిగానే అక్కడ పార్క్ ఉంటుందండి బాబు. అక్కడ ఉన్నారండి ఇద్దరు. అయ్యగారు నన్ను కదలనివ్వరు. అయ్యా ఇతను కష్టపడి తెచ్చిన రూపాయి అంతా తెచ్చి ఆ పార్క్ కాడ ఉన్న వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తారు. మందు తాగేసి వాళ్ళు పేరు చెప్పే ఆ పార్క్ కట్టుకుని పడుకుని ఉంటారండి. అయ్యా పార్క్ దగ్గర అంటారు కానీ అన్నయ్య పేరు చెప్పట్లేదు. అయ్యా కూర్చోండి. ఆ, నేను మాట్లాడతాను, మీరు కూర్చోండి. అన్నయ్య అని చెప్తుందా? అయ్యా కూర్చోండి. అదేంటి అయ్యగారు పేరు చెప్పాలా? వాడు చేసి వాళ్ళ పేరు చెప్పద్దా? ఈ మనిషి వాళ్ళ అన్నయ్య అని చెప్పట్లేదు కానీ అదే బాబు, నాకు అర్థమైంది. కానీ మరి బైబిల్ గ్రంథం చెప్పలేదా? దుష్టుల ఆలోచన చెప్పును నడవక, పాపుల మార్గము నిలవక. మరి నువ్వు ఎందుకు వాళ్ళతో సహవాసం చేస్తున్నావు? తప్పు ఎవరిలో ఉంది? మనం క్రైస్తవులం కదా. మనం ఇతరులకి, అన్యులకు మాదిరిగా ఉండాల్సి పోయి మనమే అలా దుష్టులతో సాంగత్యం చేసి పాడైపోతే మనం ఎదుటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తాం? కాబట్టి నువ్వు అర్థం చేసుకొని ఇప్పటికైనా నీ పరివర్తన తెచ్చుకొని నీ ప్రవర్తన మార్చుకుంటే దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవిస్తాడయ్యా. కాబట్టి ఇక్కడి నుంచి అయినా తాగుడు మానేసి ఆలయానికి రా, దేవుని పరిచర్యలో పాలిభాగస్తుడు బాబు, దేవుడిచ్చే దీవెనలు పొందుకో. అయ్యగారు మానేస్తానండి బాబు. నేను అసలు బాబు ఆ దారికి వెళ్ళను ఇంకా. కూర్చోండి. కూర్చో బాబు. అయ్యగారు ఏదో చెప్తున్నారు కదా, కూర్చోండి. మానేస్తాను ఇంకా. అయ్యా, ముట్టుకోనా ఆశను నిగ్రహించుకోకపోతే నాశనానికి వెళ్ళిపోతాం. ఆశను నిగ్రహించుకోమని బైబిల్ గ్రంథం చెప్పింది కదా. మనం దేవుని వాక్యాన్ని గౌరవించాలి కదా. నీకు దేవుడు తెలుసా? తప్పురా. అయ్యా, నీకు దేవుడు ఎవరో తెలుసా? యేసుప్రభు దేవుడు అని నీకు తెలుసా? నీకు బాబు తెలిసండి బాబు. అయ్యగారు మరి దేవుడు చెప్పిన యేసు మాటలు ఇవ్వాలి బాబు కదా. గొప్ప దేవుడు అండి. మరి దేవుడు యేసు చెప్పిన బాబు మాటలు ఆలకించాలి కదా. యేసు బాబు పాటలు బాయ్ ఎంత బాగుంటాయో. యేసు బాబు ఇదమ్మా, అదే ఇదమ్మా యేసు బాబు ప్రసాదం ఎంత బాగుంటుందో. యేసు బాబు ఆ యేసు బాబు పాటలు డ్యాన్సులు అబ్బా ఎంత బాగుంటాయో బాబు. మీలాంటి అబ్బాయి ఈ అయ్యగారు డబ్బై చేసుకున్నారండి. అయ్యగారిని అలా కనకూడదండి. అమ్మో అయ్యగారు ఇంటికి వచ్చిన అయ్యగారిని గౌరవించాలి, అలా మాట్లాడకూడదు. ఇదేంటి అడిగే ఉంటావు బాబు. అయ్యగారు బాబు, నీ తప్పేం లేదు కానీ మనం దేవుని స్తుతించాం, సరే కరెక్టే, నువ్వు నేను కాదనట్లేదు. కానీ చిన్నపిల్లలు చాలా ఎక్కువగా దేవునితో ఉంటారు. అందుకే ఆయన అన్నాడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని. మీకు ఒక విషయం తెలుసా? ఇక్కడే ఏలేశ్వరం లూథరన్ టౌన్ చర్చిలో క్రిస్మస్ జరుగుతుందట. పాటలు వినపడ్డాయండి. వినపడ్డాయి కదా. అక్కడ పిల్లలు చక్కగా, చిన్న పిల్లలు పసి హృదయంతో నిష్కల్మషంగా దేవుని ఆరాధిస్తున్నారట నృత్యాలతో. మనం వెళ్ళి చూసి మనం కూడా దేవుని స్తుతిద్దాం. ఏండి మనం డ్యాన్స్ చేయొచ్చు అక్కడ? మనం వేసే డాన్సులు కాదు బాబాయి, అవి పిల్లలు వేసేవి. మనం వాళ్ళతో కలిసి ఆనందించడం తప్ప మనం వెళ్ళి మధ్యలో వేయకూడదు. వాళ్ళని అనవసరంగా మనం ఆటంకపరచకూడదు. ఎందుకంటే దేవుడే చెప్పాడు కదా వారిని ఆటంకపరచొద్దని. కాబట్టి మనం వెళ్ళి మనం కూడా అవన్నీ చూద్దాం. మాతో వస్తావా? మరి వస్తానండి అయ్యగారు. రా బాబు, మనందరం కలిసి వెళ్ళి ఆ నాట్యాన్ని చూద్దాం. మనం కూడా వెళ్దామా? అందరం కలిసి యేసుబాబు గుడికి వెళ్దాం, యేసుబాబు మాటలు విందాం. చెప్పుతున్నాను, నాకన్నా
చిన్నోడు పెద్దోడు అయ్యగారు కుర్చీలోనే పర్వాలేదు. మంచి మాట చెప్పారు అయ్యగారు. మనమందరము యేసు ప్రభుని నమ్ముకోవాలంట. ప్రభు వారి గుడికెళ్ళలా ప్రతి ఆదివారం ప్రార్థనలో ఉండాలి అయ్యారు. నేను పాట పడేస్తానండి ప్రతిరోజు. మంచిది బాబు. చెప్తాను, రేపు నుంచి నేను తాగితే మీ ఎడంకాలు చెప్పు తీసుకొని కొట్టండి నన్ను. అర్థమైందా? రండి బాబు రండి. ఎవడు తాగకూడదు, ఎవడు గొప్పలు చెప్పుకోకూడదు, ఎవడు మాట్లాడకూడదు. కొత్త గారు వచ్చారండి బాబు. అక్కడ కొత్త గారు వచ్చారు. ఇది ఎక్కడ కూడబండి బాబు. సీమ సీటు కనకూడదంట. దేవుడు మాట్లాడేటప్పుడు ఎవడు మాట్లాడకూడదంట. నిజమే బాబోయ్. దేవుడు ముందు మనం మాట్లాడకూడదు. మంచి విషయాలు చెప్పేస్తున్నారండి అయ్యగారు. తెలుసుకున్నావు కదా, ఈసారి వెళ్దాం. మనం వెళ్ళి పిల్లలు విద్యాన్ని చూద్దాం. మనం అందరం క్రిస్మస్ పండక్కి వెళ్దాం అయ్యగారు. నేను తాగుడు మానేస్తున్నాను. రైట్, మాట మీద నిలబడాలి బాబు. తిన్నగా నడుస్తాను. మాట మనం మనుషులకి ఇవ్వట్లేదు, దేవునికి ఇస్తున్న ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఎందుకనంటే మనుషులకు మాట ఇచ్చిన తప్పొద్దని చెప్పిన దేవుడు ఆయనకు మాట ఇచ్చి తప్పితే ఏం చేస్తాడో తెలుసా? బాప్తిస్మం అంటే నీకు తెలుసా? దేవునితో ఒడంబడిక చేసుకోవడం, దేవునితో ప్రదానం చేసుకోవడం. మరి చేసుకున్న తర్వాత నువ్వు మాట తప్పితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా? భర్తకు పుట్టు రోషం మామూలుది కాదు, బైబిల్ చెప్పింది. జాగ్రత్త. మనం వెళ్ళి ఆ నృత్యం చూద్దాం. అయ్యగారు మీ మీద మంచిది బాబు, రండి పోదండి. రండి. జాతికి సునామము సాటించుడి మనుష్య జాతికి సునామము చాటుదాం చాటుదాం. లైట్స్ ఆఫ్. ఓకే, ఇటువంటి పిల్లలందరూ కలిపి ఒక నృత్య రూపంలో దేవుని సన్నిధిలో డ్యాన్స్ వేస్తుంటే ఆ ఆనందం, పిల్లలు పడే సంతోషం, పిల్లలు వేసే డ్యాన్స్ చూస్తే తల్లిదండ్రులు పడే ఆనందాన్ని మా స్కిట్ రూపంలో చూపిస్తున్నాం. లైట్స్ ఆన్, సాంగ్ ప్లే. అమ్మా మీకు సరైన ఊపు రావాలని ఈ సాంగ్ లాస్ట్ పెట్టాం. Come on. ఆది ఆది రారండి రారండి శుభవార్త ఈ లోకమంతా ప్రకటించుదాం. రారండి రారండి శుభవార్త
మన కొరకు బలి అయిన మన యేసు సిలువ మ్రానుపై వేలాడెను. మన కొరకు బలి అయిన మన యేసు సిలువ మ్రానుపై వేలాడెను. తన రక్తమును చిందించెను, మన పాపమును తాను మోసెను. తన రక్తమును చిందించెను, మన పాపమును తాను మోసెను. రారండి 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 శుభవార్తను ఈ లోకమంతా ప్రకటించుదా. రారండి రారండి శుభవార్తను ఈ లోకమంతా ప్రకటించుదా. యేసు పుట్టాడని రక్షకుడొచ్చాడని, యేసు పుట్టాడని రక్షణ తెచ్చాడని, యేసు పుట్టాడని రక్షకుడొచ్చాడని, యేసు పుట్టాడని రక్షణ తెచ్చాడని, యేసు పుట్టాడని రక్షకుడొచ్చాడని, యేసు పుట్టాడని రక్షణ తెచ్చాడని, యేసు పుట్టాడని రక్షకుడొచ్చాడని, యేసు పుట్టాడని రక్షణ తెచ్చాడని. ఒక్కసారి చెప్పండి హుషారుగా. ఓకే సార్, మా యొక్క థీమ్కి యొక్క ఉద్దేశాన్ని ఆత్మీయ దైవజనులు